హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆలు మసాలా బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకొని తింటే మొదలు పెడితే ఒక్క బజ్జీతో వదలరండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు అయితే. ఆలు మసాలా బజ్జీని తయారు చేసుకోవడం కోసం ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని ఇలా పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి. బంగాళదుంపలకి పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి. మందంగా కట్ చేసుకోకూడదండి, బాగా పల్చగా ఉంటేనే బజ్జీలు లోపల వరకు ఉడుగుతాయి. ఇంత పల్చగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోని ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా బజ్జీల కోసం కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా పిండిలో ముంచి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపోయిన వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయిన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సార్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలను మనము మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పైన రంగు వస్తుంది కానీ లోపల వరకు అయితే ఉడకవండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు పిండి కానీ లూజుగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వేసుకొని పిండిని కలుపుకోవచ్చండి. మరీ లూజుగా ఉన్న పిండితోటి బజ్జీలు చేస్తే ఆయిల్ అయితే పీలుస్తుంది. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఆలు మసాలా బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.